MNC న్యూస్. SLN మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఈరోజు 5వ వార్డు విశ్వోదయ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ 8.5 లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎక్కడ ఏమీ చేయలే. ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు. 2009లో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ ఈ గ్రౌండ్ని కూడా అమ్మేదానికి వేలం పాటలు పెట్టారు. మరి పెట్టినోళ్ళకన్నా తెలివి ఉండాలా, పాడినోళ్ళకన్నా ఉండాలా. ఏదో వచ్చేసిందని చెప్పి దోసుకునే దానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్లో ఉంది, ఇది మనం తీసుకోవచ్చా తీసుకోవద్దని ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చెప్పి చూశారు. అయితే దీన్ని 2009లోనే అడ్డుకట్ట వేసి ఆపేశాం. మళ్ళా 2 రోజుల క్రితం వచ్చి గడ్డపాలు పెట్టి నడి సెంటర్లో మళ్ళా దాన్ని మా ప్లాట్లో ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది. మొన్న కూడా అడ్డుకట్ట వేసి తీసేయడం జరిగింది. ఒకటే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం, మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్మగా ఉండరు, మీరు బిల్డింగ్ కట్టా కానీ కూల్చేస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాట్ అయింటే మీరు రండి, పక్కన ఎక్కడైనా ఇస్తాం. ఈ గ్రౌండ్లోనే ఒక వారగా ఇస్తాం, కానీ మధ్యలో ఇచ్చేదానికి
ఎవరు ఒప్పుకోరు. దీన్ని కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. కలెక్టర్ కూడా ఇచ్చే సమస్య లేదని కూడా నిన్నే చెప్పాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈసారి వచ్చిగానా నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది. ఎంతోమంది ఆడుకుంటారు. కాలేజీ ఉంది, కాలేజీ గ్రౌండ్ ఇది. అమ్మే హక్కు లేదు. గతాలంటే వాళ్ళు మరి కావాలని స్థానికులైతే ఆ పని చేయరు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు అమ్మాలని చెప్పని కూడా ప్రయత్నాలు చేశారు. ఆ 2009లో అడ్డుకున్నాను కాబట్టి ఆగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునేదానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లే ఉండాలా. ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం, ఎక్కడైనా సైడ్ ఇస్తాం. కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇది నా స్వార్థం అయితే కాదు. ఈ పిల్లల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నడి బొడ్డులో ఉంది కాబట్టి, నడి టౌన్లో ఉంది. అందరూ కూడా చైతన్యవంతులయ్యి మీరందరూ కూడా సహకరించాలా. ఎవరు కట్టదలుచుకున్నా కానీ అందరూ ఉప్పిమిడిగా వచ్చి దాన్ని కట్టడి చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.